వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలు చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున డిమాండ్. జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు సమ్మె. ఈ నెల 31 వరకు కొనసాగనున్న పెన్ డౌన్ ఉద్యమం. ద్వయావతారంలో శ్రీ జగన్నాథుడు నరసింహ వామన అవతారాలను దర్శించి తరించిన భక్తజనం. రాష్ట్రంలో దుర్యోధన కీచక పాలన కొనసాగుతుంది. తీరు మారకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరిక. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి భూ కబ్జాలు చేశారని తమ్మినేని సీతారాంను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్గా పనిచేసిన వ్యక్తి భూ కబ్జాలే కాకుండా ఎన్నో అక్రమాలు చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగాయన్నారు. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిని వైసీపీ కార్యాలయం నిర్మించారన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునేలా అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉన్న నాయకులకు పదవులు ఇస్తుందన్నారు. వైసీపీ మాత్రం రౌడీలకు, క్రిమినల్స్కు, కబ్జాదారులకు పదవులు ఇస్తుందని ఆరోపించారు. ఇంకొకరి పేరు మీద ఉన్న స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలు వాడి అందవరపు రజని అనే ఒక వ్యక్తిని కాస్త ఒరిస్సాలో ఉన్న అడబాల రజని అనే ఆవిడని తీసుకొచ్చి ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఫేక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మరి ఈ జిల్లాలో చూస్తే అన్యాయంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే ఆ పార్టీ నాయకులు లాగేసుకోవడం. ఈ పార్టీకి ఇదేమీ కొత్త కాదు. అయితే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఒక స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే, ఈ రకంగా సామాన్యుల దగ్గర నుంచి భూమి అనేది లాగేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఇటువంటివి ఇంకెన్ని జరిగి ఉండాలి. తమ్మినేని సీతారాం గారిని చూసుకుంటే ఆయన చూడని పదవులంటూ లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన వాడిన భాష ఏంటి? ఆయన స్పీకర్గా ఉంటుండగానే ఆయన వాడిన భాష వల్ల మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు పోయింది. మరి ఇప్పుడు చూస్తే ఈ రకమైన క్రిమినల్ పనులు, ఆ కుర్చీకే ఒక కలంకం తీసుకొచ్చారు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. విజయనగరం జిల్లా గరివిడి మండలం గొర్లిపేట గ్రామంలో ఒక నవవధు మృతి అందరినీ శోక సందర్భంలోకి ముంచింది. కాళ్ల పారాని ఆరకముందే ఆ వధువు కాటికి చేరింది. పెళ్లైన 19 రోజులకే పురుగుమందు తాగి పిల్ల శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లికి ముందున్న రహస్య పరిచయం వారి దాంపత్య జీవితంలో కలతలు తెచ్చింది. మాజీ ప్రియుడి విషయం భర్తకి తెలియడంతో కంగారు పడిన శ్రీలక్ష్మి ఆ ప్రేమ విషయం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రుల వరకు చేరుతుందనే భయంతో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీలక్ష్మి తండ్రి కడగాల బంగారు నాయుడు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై శ్రీలక్ష్మి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కోనసంబం పంచాయతీ గొర్రెలపేట కడగల బంగానాడు అని చెప్పి ఆయన కంప్లైంట్ మేరకు వాళ్ళ పాప పేరు శ్రీలక్ష్మి 19 ఇయర్స్. ఈవిడికి మన జూలై 2వ తారీఖున మ్యారేజ్ అయ్యింది. కరకం గ్రామం సాయి అన్న అబ్బాయితోనే. మ్యారేజ్ అయిన తర్వాత ఆషాఢ మాసంకి ఇంటికి వచ్చింది, కన్నవరం ఇంటికి. ఈ మధ్యలో వీళ్ళ భర్తకి ఈ అమ్మాయి పెళ్ళి అవ్వకముందు వేరే అబ్బాయితో చదువుకున్న విషయం తెలిసింది.
తెలిసిన తర్వాత భర్త ఈవిడ్ని అడిగాడు అనమాట, చనువుగా ఉన్నట్టు ఏంటి విషయం ఏంటని అడిగాడు. అడిగిన తర్వాత ఈ విషయం మళ్ళీ తల్లిదండ్రులకు ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి, వీళ్ళ తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు ఎక్కడ తెలుస్తుంది అనే విషయంతోనే ఈవిడ 17వ తారీఖున వారి కళ్ళంలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నది. తర్వాత చిగురుపల్లి హాస్పిటల్ తీసుకెళ్లారు. తదుపరి మన సుఖీబాబా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న ఉదయం 3:20 చనిపోవడం జరిగింది. దాని మీద వాళ్ళ తండ్రి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడి పరిధిలోని కొట్టుపారువు గ్రామంలో అనధికారికంగా నిల్వ భారీ ఎరువులను అధికారులు మెరుపుదాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సత్య శ్రీనివాసరెడ్డి భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎరువుల బస్తాలను నిల్వ ఉంచినట్లు గుర్తించి ఈ చర్యలను చేపట్టారు. మొత్తం సుమారు 1596 ఎరువుల బస్తాలను రెవెన్యూ, పోలీస్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల మెడికల్ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ కె తారక్ రవికిరణ్ హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలు వాడడం ద్వారా దోమలను నియంత్రించవచ్చని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ, మలేరియా ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని, అది మన చుట్టూనే ఉన్నందున భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. సొంత వైద్యం చేసుకోకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని కోరారు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడడం అత్యవసరమైతే తప్ప అన్నింటినీ వాడకూడదని హెచ్చరించారు. అత్యవసర మందులు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్ తారక్ రవికిరణ్ సూచించారు. ఎవ్రీ ఇయర్ సో మనకి ఇప్పుడు జూలై అంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఫీవర్ సీజన్ అంటారు ఈ సీజన్ని. సో ఈ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ ఏ ఫీవర్స్ గురించి అన్నది కొంచెం మన చర్చ అండి. సో ఈ ఫీవర్ సీజన్లో ఎక్కువ శాతం మంది కొంచెం ఎండమిక్ రీజన్ మలేరియా, డెంగ్యూకి, టైఫాయిడ్కి, అదేవిధంగా వైరల్ ఫీవర్స్కి అండి. సో దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మలేరియా మనకు తెలుసు, డెంగ్యూ మనకు తెలుసు. యూజువల్గా మలేరియా, డెంగ్యూ దోమకాటు వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫీవర్ సీజన్లో ఎక్కువ శాతం సీరియస్గా వచ్చే జబ్బుల్లో మలేరియా, డెంగ్యూ. సో ఈ టైంలో ఏంటంటే వాటర్ లాగింగ్ అంటే వాటర్ ఎక్కడ అంటే ఉండడం బట్టి మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి అన్నమాట. దాని నుంచి మనకి ఈజీగా మనకి బయట ద్వారా ఒకరికి సంక్రమించే జబ్బులు అనమాట. అది కాకుండా మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ కూడా ఇట్లాగే టైఫాయిడ్ లాగే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా వైరల్ ఫీవర్స్, ఎస్పెషల్లీ ఈ మధ్యన మనం చదువుతున్నాం కదండి, న్యూస్లో కానీ చూస్తున్నాం ఏంటి కోవిడ్ మళ్ళీ వచ్చిందని చెప్పి. కోవిడ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మనతోనే ఉంది. అండ్ న్యూవర్ వేరియంట్స్, సికాడా వేరియంట్ అని, అదేవిధంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇంకా మళ్ళీ ఎక్కువ శాతం ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మనం మస్కిటోస్ని ప్రివెంట్ చేయడం, నెట్స్ వాడడం కానీ, లేకపోతే మనకి రిపెల్లెంట్స్ అంటారు క్రీమ్స్ వాడడం ఇట్లాగా. అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కొంచెం నీట్గా ఉంచుకోవడం చూసుకోవాలి. ఎస్పెషలీ డయాబెటీస్ కానీ, లేకపోతే బీపీ ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, క్రానిక్ హార్ట్ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, ఇట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న హాస్పిటల్ కన్సల్టెంట్స్ని, స్పెషలిస్ట్ని విజిట్ చేయండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి అధ్యక్షన డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవన్ రాణి మాట్లాడుతూ సుమారు 2 లక్షల జనాభా రానున్న నేపథ్యంలో వారికి అవసరమయ్యే వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన వ్యక్తులకు అవసరమయ్యే రక్తాన్ని కూడా అందుబాటులోకి ఉంచామన్నారు. అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమయ్యే మందులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి మన భోగాపురం విమానాశ్రయాన్ని ఓపెన్ చేసే నేపథ్యంలో
మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలని మాకు కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం సూపరింటెండెంట్ మేడం జాబ్ చార్ట్ ఏమిటి, ఆవిడ ఏ విధంగా అరేంజ్ చేయాలి, అదేవిధంగా సెకండరీ హెల్త్, అదేవిధంగా డిహెచ్ సైడ్ కూడా ఏం చేయాలనే నేపథ్యంలో అందరూ కూడా కూర్చుని డిస్కస్ చేసి అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ఎన్ని పెట్టాలి, అదేవిధంగా కియోస్క్ అవి కూడా ఎక్కడ ఎలా పెట్టాలి, విత్ చెక్ లిస్ట్ అన్నీ ఎలా రెడీ చేయాలి, సేఫ్ హౌస్ ఎలా పెట్టాలి, మొత్తం అన్నీ డిస్కస్ చేసాము. డ్రగ్స్ అనేది మొత్తం అన్నీ కూడా భారతి గారితో కూడా డిస్కస్ చేసి మేము డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ ప్లాన్ అంతా కూడా తీసుకెళ్ళి శోభిత మేడం అని మనకి నోడల్ ఆఫీసర్ ఉన్నారు, మేడంతో డిస్కస్ చేసి మేడం ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్లోని కలెక్టర్ గారు దృష్టిలో కూడా పెట్టేసి మేము అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. విజయనగరం, పార్తిపురం, మన్యం ఉమ్మడి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రజకులకు రక్షణ కల్పించి ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్తో ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం, పార్తిపురం, మన్యం జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పైడిశెట్టి, యూత్ అధ్యక్షులు కె అప్పలరాజు, జిల్లా అధ్యక్షులు తంగేడి భాస్కర్రావు, కార్యదర్శి జంపా చిన్న, చైర్మన్ అప్పికొండ సన్యాసరావుతో పాటు పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. కలిపి ఇప్పటికీ ఒక 5 రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం జరిగింది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు విజయనగరం ఉమ్మడి జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందని ముఖ్యంగా తెలియడం ఏమంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ గారు, అయ్యా బీజేపీ జాతీయ నాయకులు అందరికీ కూడా ముఖ్యంగా ఒక్క వినపం, మీరు ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేస్తారనే కోరిక హామీ మేరకు మేము మీ అందరికీ 90% మేము మా ఓట్లు మీకు కుదరడం జరిగింది. అలాగే ఇప్పుడు గత 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. మా విషయం ఏ రోజు కూడా మీరు పట్టించుకోకుండా మీ పాపం మీరు గడుపుకుంటున్నారు. అందుకని మా ఆయన దయించి మా దీన స్థితి చూసి మా సోదరులు ఏం బాధపడుతున్నారు అవన్నీ ఆలోచించి మీరు మమ్మల్ని అంటరాని వరకు మరీ దారుణంగా చూస్తున్నారు సార్. దాని గురించి మమ్మల్ని మా హామీ, మీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మమ్మల్ని అందరూ ఎస్సీ జాబితాలో చేర్చి మీకు ఫర్దర్ కంటిన్యూ మీ ఓటు బ్యాంక్ని మేము నిలబెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరం, పార్వతపురం అలాగే పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క సమావేశంలో భాగంగా సుమారుగా మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మా రజకులకి ఒరే చాకలోడా, ఒరే చాకలి అని చెప్పేసి పదాలతో తప్ప ఎక్కడ కూడా మాకు విలువిచ్చే దాఖలైతే లేవు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు సుమారుగా ఒక 5-6 జిల్లాలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఆ రజకీయులని ఒకే అజెండా, ఒకే జాతి, ఒకే దేశం అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆ రజకీయులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అనే ఈ నినాదంతో ఈరోజు మా యొక్క జిల్లాలో ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో ఉపాధి హామీదారులు ఆటలతో సందడి చేశారు. పనులు ముగింపు అయిన సందర్భంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఉపాధి హామీ వేతనదారులకు టీడీపీ మండల నాయకులు బొద్దుల నరసింహరావు ఆటల పోటీలు నిర్వహించారు. హౌసీ గేమ్, టగ్ ఆఫ్ వార్, కుర్చీ ఆట వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలకు విశేషమైన స్పందన లభించింది. ఈ క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి విలువైన బహుమతులను కూడా అందజేశారు. క్రీడా పోటీలు నిర్వహించేందుకు వేతనదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చట్టం వచ్చిన తర్వాత ఈ మధ్యలో వ్యవసాయ కూలీల కోసం చెప్పి ఈ పనులన్నీ అన్ని గ్రామాల్లో ఆపడం జరిగింది. అయినప్పుడు కూడా మా గ్రామంలో ఏ వార్డు వరకు కూడా ఇంచుమించు 88 రోజులు 70 రోజులు చేసే వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నారు. అందుకున్న తర్వాత ఇవాళ ఈ పనులను అయిన తర్వాత ప్రస్తుతానికి పనులు ఆపని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ అందరితో కూడా మేటీలు అలానే మా తాల వర్కర్లు అందరూ కూడా ఇవాళ సరదాగా ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాం. పాటలతో దీన్ని ముగింపు చేద్దామని ఆలోచనతో మేము అందరం కూడా మా గ్రామ పెద్ద అందరూ కూడా నిర్ణయం తీసుకొని మేము అందరం కూడా లాస్ట్ అందరూ ఒక్కడే భోజనం చేసుకొని అందరూ ఇక్కడి నుంచే భోజనం చేసి అందరూ బయలుదేరడం ఉద్దేశంతో ఆటల పోటీలు, తాడాటని, కుర్చీ ఆటని కూడా అందరికీ ఫేస్ చేయడం జరుగుతుంది. ఏదంటే ఎప్పుడూ కష్టపడటం అనేది మన ఇళ్ళలో కానీ
ఎప్పుడు కూడా ఆడవాళ్ళందరూ కష్టపడుతూనే ఉంటారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. సరదాగా ఒక కార్యక్రమం ఎలాగంటే ఒక పార్టీకి కానీ ఒక కులానికి కానీ సంబంధం లేకుండా అన్ని కులాల నుంచి అన్ని జాతుల నుంచి కూడా ఇక్కడ రావడం, పార్టీలకు అతీతంగా అందరూ ఒకే అక్కజిల్లు కూడా అంత సరదాగా ఉండరు. అందరూ కూడా ఒక గ్రూప్లో ఉన్నారు, 40 మంది 50 మంది ఉన్నారంటే 50 మంది ఒక మాట మీద వెళ్ళి బ్రహ్మాండంగా చేస్తున్నందుకు వాళ్ళకి ఆడవాళ్ళకి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం గురజాడ కళాభారతి ఆడిటోరియం ప్రాంగణాన్ని శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజత్రాజ్ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించి గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులు పాఠకులతో మాట్లాడారు. చదువుకునే వారి సమస్యలను అడిగి తెలుసుకుని మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆడిటోరియం ప్రాంగణాన్ని పరిశీలించి సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. గురజాడ అప్పారావు లైబ్రరీ మీద మనం ఒక రివ్యూ చేయటం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి ఇది ఒక పెండింగ్ రివ్యూ. ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. అరౌండ్ 1000 పిల్లలు ఫ్లోటింగ్ అనేది జరుగుతూ ఉండేది. అయితే ఆ పిల్లలు తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది నేను ఒకసారి క్లారిటీగా చూడటానికి స్వయంగా వచ్చాను. అయితే చూస్తుంటే ఒక పక్క వాళ్ళకి బుక్స్ అనేది సరిగ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం ఉన్నటువంటి బుక్స్ ఒక పక్క అందట్లేదు. అలాగే సివిల్ వర్క్ రిపేర్స్ కూడా ఉన్నాయి. అయితే మనం ఎస్టిమేట్ వేసి లాస్ట్ డిఆర్సీలో కూడా నేను కలెక్టర్ గారికి అందజేశాను. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని మనకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా నాకు వచ్చి లాస్ట్ ఫ్రైడే నాకు కంప్లైంట్ చేయటం జరిగింది. అయితే దాని ప్రకారం కూడా నేను వచ్చి చూద్దామని ఇక్కడ ఏమవుతుందో చూస్తూ ఉన్నాను. అయితే వారు చెప్పిన ప్రకారం అయితే మత ప్రచారాలు అనేది లాస్ట్ టైం కొన్ని రోజుల క్రితం జరిగింది. అయితే అటువంటి మత ప్రచారాల కోసం పబ్లిక్ లైబ్రరీ వాడకూడదని కలెక్టర్ గారు కూడా నివేదిక ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు. అయితే ఇవన్నీ కూడా జరగకూడదు. ఈ మెయిన్గా గురజాడ అప్పారావు లైబ్రరీ అనేది పిల్లలు చదువుకోవటానికి చేసినటువంటి లైబ్రరీ. ఇక్కడ పిల్లలు అయితే బలంగా నమ్ముతారు, ఎవరికైతే జాబ్ రాదో వాళ్ళు వచ్చి ఇక్కడ అట్లీస్ట్ 1 అవర్ అయినా చదువుకొని వెళ్తారు, దాని తర్వాత జాబ్ వస్తుంది. అయితే ఇది ఒక సెంటిమెంట్తో కూడింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గురజాడ అప్పారావు లైబ్రరీ. భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సబ్ రిజిస్టర్ పి రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మిపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం స్థానిక ప్రజలను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సమస్య ఇద్దరు అధికారులతో ముగిసిపోదని, కార్యాలయంలోని వ్యవస్థపైనే సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. స్థానిక ఆలోచనల ప్రకారం భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వివిధ దశల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి కార్యాలయ సిబ్బంది వరకు కొందరు కలిసి ఖాతాదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు భారీ స్థాయిలో అనధికార వసూలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఉంది. ఈ నగదు ఎవరెవరికి చేరుతుందో, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాలపై ప్రభుత్వం, విజిలెన్స్ లేదా అవినీతి నిరోధక సంస్థలు సమగ్ర విచారణ చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో పనిచేసిన కొందరు అధికారులపైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. విజయనగరం పట్టణాభివృద్ధి పనుల నిమిత్తం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 10 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినందుకు గాను విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్కు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజత్రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు విజయనగరం విఎంఆర్డీఏ కార్యాలయానికి విచ్చేసిన చైర్మన్ ప్రణవ్ గోపాల్ను స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధికి సహకరిస్తున్న తీరును కొనియాడుతూ వారిని ఘనంగా దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మెయిన్గా మనకి విఎంఆర్డీఏ వర్క్లు మనకి 10 కోట్లు మళ్ళీ 5 కోట్లు అనేది ఇచ్చారు. అయితే 10 కోట్లు ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్ అయిపోయి చాలా మటుకు పూర్తి కూడా అయిపోయినాయి.
అలాగే నెక్స్ట్ 5 crores కూడా మనం ఆల్రెడీ లిస్ట్ అనేది తయారు చేసాం. అది త్వరలో ఫార్మల్గా మనకి పర్మిషన్స్ అన్నీ రావడానికి మనం పంపిస్తూ ఉంటాం. అజయనగరంలో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విఎంఆర్డీఏ వర్క్స్ కొన్ని 15 years, కొన్ని 25 years నుంచి కూడా రోడ్డు డ్రైన్ వేయని చోట కూడా మనం ఈరోజు విఎంఆర్డీఏ నుంచి ఫండ్ వచ్చింది కాబట్టి మనం మున్సిపాలిటీ ద్వారా వర్క్ ఎగ్జిక్యూట్ చేసి మనం చేయగలిగాం. చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వర్క్ మేము చేయగలిగాం అనేది. ముఖ్యంగా మా తండ్రి నాకు రాజకీయంగా గురువుగా ఉంటూ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక నాకు ఒక అడ్వైజ్ ఇచ్చారు. నీ పని ప్రజలకి ఉపయోగపడే విధానంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఈరోజు నేను వారి సూచనల మేరకు నేను ప్రజలకి ఉపయోగపడే విధానం పనులు చేయగలుగుతున్నానని ముఖ్యంగా సంతోషిస్తూ అందరూ. రాష్ట్రంలోని కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి తెలిపారు. ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో కోవిడ్ అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతానికి ఎలాంటి కరోనా కేసులు లేవన్నారు. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. జ్వరాలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నుంచి వచ్చిన కోవిడ్ అలర్ట్స్ గురించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంటర్ సెక్టోరల్ మీటింగ్ అనేది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్ అండ్ టెరిటరీ లెవెల్లో హెడ్స్ అందరినీ పిలిచి ఆ అలర్ట్నెస్ అనేది ఏ విధంగా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి డిస్కషన్స్ అనేది వెళ్ళిందండి. జరిగిన మన జిల్లా అయితే కోవిడ్ కేసులు లేవు. ఓకే, ఈ నేపథ్యంలో కాకపోతే ఒక మాట చెప్తున్నాం, ప్రజలందరూ కూడా కోవిడ్ అప్రోప్రియేట్ మెజర్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి. ఈ సీజనల్ డిసీజ్ అనేది మనకి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కనుక దాంట్లో భాగంగా వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా రావటం జరుగుతుంది. సో కోవిడ్ అప్రోప్రియేట్ మెజర్స్ అనేది అన్ని రకాలుగా కూడా సేఫ్ సైడ్ అని చెప్పేసి మా పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ మెజర్స్ తీసుకోమని చెప్పేసి. కి సంబంధించి బెడ్స్ అన్నీ కూడా మొత్తం ఎవరి లెవెల్లో అంటే జీజీహెచ్ లెవెల్లో సూపరింటెండెంట్ మేడం, అదేవిధంగా డీసీహెచ్ఎస్ లెవెల్లో వేరియస్ ఏరియా హాస్పిటల్స్ కానీ మొత్తం అన్నిట్లో కూడా బెడ్స్ అలాట్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ని కానీ అందరినీ కూడా అలాట్ చేస్తాం, రెడీ చేస్తాం. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎల్లమ్మగుడి నుంచి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తుగా మారిందని ఆరోపించారు. గుంటూరు, బద్వేలు ఘటనలు నాగరిక సమాజానికే మాయ మచ్చని పేర్కొంటూ రాజకీయ ఒత్తిళ్లతో కేసుల దర్యాప్తుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక రక్షణ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు శోభా స్వాతిరాణి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా నాయకులు డాక్టర్ బొత్స అనుష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలన్నీ చూసి మా మనసు ఎంతో బాధపడుతుంది. ఈ బాధతోనే మా మహిళలందరూ ఈరోజు ఉదయం రోడ్ ఎక్కాం. ఎందుకు అంటే నిన్న మనం చూసాం గుంటూరులో ఏం జరిగిందో. ఒక మహిళని కేవలం వాళ్ళ ఇంటి ముందు బోర్ బాగు చేసుకుంటుంటే 10,000 అడిగి 10,000 లంచం అడిగి మరి బట్టలు తీసి మరి కొట్టారు. ఎందుకు కొట్టారయ్యా చెప్పండి, ఎందుకు కొట్టారు? మహిళలంటే అంత బాధ్యత లేకుండా పోతుందా? అసలు మన దేశంలో మహిళలంటే ఒక దేవతలా కొలుస్తారు. అలాంటిది బట్టలు తీసుకొట్టడం ఎంత దారుణం ఇది! ఈ దారుణాన్ని చూస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు కూటమి ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అని అడుగుతున్నా. ఎందుకయ్యా కంప్లైంట్ ఇవ్వాలి? అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వకూడదు మేము బయటికి? అసలు ఆడపిల్లలకి ఏం రక్షణ ఉంటుంది ఇక్కడ? ఇదంతా మాట్లాడాలని మేము ఈ రోజు బయటకు వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అధికారం శాశ్వతం కాదు ఎవరికి. ఈ రోజు మీరు ఉన్నారయ్యా, మీరు చూడండి, ఈ రోజు మన సూర్యుడి కింద నిల్చొని మాట్లాడుకున్నాం. ఆ సూర్యుడికి కూడా గ్రహణం వస్తుంది, అలాగే మా పార్టీకి కూడా గ్రహణం వచ్చింది. అంతే తప్ప మీరే శాశ్వతంగా ఉండరు. కాబట్టి రేపు పొద్దున్న మా పార్టీ వచ్చాక మా జగనన్న మా మహిళలకి ఎంత రక్షణ కల్పించారో మీ అందరికీ తెలుసు.
మహిళ ఆంధ్రప్రదేశ్ మహిళకి యొక్క రక్షణ బాధ్యత మొట్టమొదటి బాధ్యత ముఖ్యమంత్రిది. ఆ ముఖ్యమంత్రి చేతులెత్తేసిన తర్వాత ఇటువంటి యాప్లు దేనికి పనికొస్తాయని నేను అడుగుతున్నాను. ప్రతిరోజు ఒకటి మర్చిపోతే ఇంకొకటి, ఒకటి మర్చిపోతే ఇంకోటి, ఒకటి నుంచి బయటికి రావాలంటే ఇంకొకటి. మొన్నటికి మొన్న గుంటూరులోని ఒక ఆడబిడ్డ, ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఒక ఆడబిడ్డ కేవలం తన ఇంటి ముందు బోర్ అడిగిందని దానికి లంచంగా 10,000 రూపాయలు ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేను అని చెప్తే రోడ్డుకెక్కి అయ్యో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మేబీ దేశవ్యాప్తంగా ఫ్రీడమ్ వచ్చి ఉండొచ్చు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫ్రీడమ్ లేదు. ఎందుకు మేము చేసే పని మీద మీరు ఈరోజు ఉన్న ప్రతి ఒక్క పని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎవరైతే ఇవన్నీ కూడా దగ్గరుండి నడుపుతున్నారో నాకు అర్థం కాండి. ఒక ఆడబిడ్డ ఇల్లు దాటి బయటికి రావడం ఒక ఎత్తు అయితే, ఇల్లు దాటి పోలీస్ స్టేషన్ గడప ఎక్కింది అంటే మరొక ఎత్తు. కష్టం, ఎంత కష్టం వస్తే పోలీస్ స్టేషన్ గడప ఎక్కుంటుంది ఆమె. 2 ఏళ్ళుగా కూడా చూసుకుంటే ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ కరువైంది. మీరు పచ్చ చొక్కా వేసుకోండి, తెలుగుదేశం సభ్యత్వం తీసుకోండి, మీరు మహిళలపైన ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి అత్యాచారాలు చేసినా కూడా మేము కాపాడుతామనే తీరులో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. గత 2 ఏళ్ళలో కూడా మనం ఒకసారి చూసుకుంటే మహిళల పైన కానీ చిన్నపిల్లల పైన కానీ ఎన్ని అఘాయిత్యాలు చేశారో మనం అందరం కూడా చూసాం. మొన్నటికి మొన్న మరి నెల్లూరులోని అక్కడొక గ్రామంలో గిరిజన మహిళ పైన కూడా వివస్త్రం చేసి చెట్టుకు కట్టి అత్తాకోడలను కూడా అత్యాచారం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మన పక్క జిల్లాలోనే ఒక కేజీబీవి ప్రిన్సిపల్ ఆత్మహత్య చేసుకుంది. అక్కడున్న స్థానిక నాయకులు ఆవిడకి హింసిస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని, రాత్రిపూట్ల వీడియో కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. దానిపైన కేసు లేదు. మరి మన జిల్లా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఇక్కడ ఒక మంత్రి పిఏ మీద వాళ్ళ కొడుకు పైన ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ రోజుకి కూడా ఆ కేసు తీసుకోపోగా తిరిగి ఆ మహిళ పైన కేసు పెట్టి ఆవిడని జైల్లో పెట్టారు. విఎంఆర్డీఏ ఫైనల్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా డెంకాన మండలం గుండుపూర్పేటలో ప్రతిపాదించిన రోడ్ అలైన్మెంట్పై గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం వల్ల గ్రామంలోని అత్యంత సారవంతమైన పంట భూములు దెబ్బతిని వందలాది రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డును పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే సాగు భూములు నాశనం చేస్తూ రోడ్డు వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఎలాంటి నష్టం వాటిల్లని స్పష్టమైన ప్రత్యామ్నాయ మార్గంలో అందుబాటులో ఉందని తెలిపారు. తుది గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల కాకముందే స్పందించి రోడ్డు అలైన్మెంట్ను సవరించాలని కోరుతూ గ్రామ పెద్దలు, రైతాంగం కలెక్టరేట్ మరియు విఎంఆర్డీఏ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఏదైతే 2041 విఎంఆర్డీఏ ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద మా గ్రామానికి సంబంధించి సుమారుగా 200 మంది రైతులు ఈరోజు 100 ఎకరాల పైన సాగు భూములు, పల్లం భూములు మీదుగా ఆ డ్రాఫ్ట్ ఇవ్వడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ చాలా ఆందోళనతో ఈరోజు చైర్మన్ గారిని కలవడానికి వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇదైతే ప్రభుత్వం వారికి కానీ విఎంఆర్డీఏ చైర్మన్ గారికి కానీ మేము విన్నపించుకున్నది ఏంటంటే, తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు కాకపోయినా భవిష్యత్తు తరాలకి మా గ్రామం నుంచి ఉన్న ఏకైక వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి దానిలో మా ప్రాంత రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయవలసిందిగా మేము చైర్మన్ గారిని ఈరోజు కోరడం జరిగింది. ఇంచుమించుగా ఒక 100 ఎకరాలు రైతులు భూమి కోల్పోయి జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఈరోజు విఎంఆర్డీఏ రోడ్డు ప్లాన్ అనేది పొలం పైనుంచి వెళ్ళడం వల్ల ఇది రెండో ప్లాన్ ఇది ఇంతకుముందే లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. దీనికోసం కూడా లాస్ట్ ఇయర్ కమిషనర్ గారిని కలిసాం, చైర్మన్ గారిని కలిసాం. అన్నీ కలిసిన తర్వాత దీన్ని చేంజ్ చేయడం జరిగింది. వేరే ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ఈరోజు కూడా మాకు తెలియకుండా మార్చి మళ్ళీ సెకండ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ యథాతథిగా పొలం పైనుంచి రోడ్డు వెళ్ళడం జరుగుతుంది. కావున ఈరోజు కొండ్రాత్ చెరువు కింద రైతులందరం కలిసి సుమారుగా 200 మంది ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ గారిని కలిసి మా యొక్క బాధలు చెప్పుకొని విన్నపం ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ దస్తావేజుల లేఖర్లు తలపెట్టిన పెన్ డౌన్ ఉద్యమం తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. ఈ నెల 31 వరకు కొనసాగుతున్న ఈ సమ్మెతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒక వృత్తి సంఘం చేపట్టిన ఈ ఉద్యమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం విశేషం. శాఖను ప్రైవేటీకరించడం లేదని, ఉపాధికి భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ డాక్యుమెంట్ రచన అవకాశం ఉంటుందా, ప్రజల ఆస్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందా అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విజిలెన్స్ జిల్లా లేఖర్లు డిమాండ్ చేశారు. దాసన్పేట రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యమంత్రి మీరు 396 జీవో ఎవరిని అడిగి మీ మొత్తం ముఖ్యమంత్రులందరూ కలిసి ఏం ఆలోచించారో మాకు తెలియదు. మీరు చేసే దాంట్లో న్యాయం ఉందో తప్పు ఉందో ఏముందో మీరు ఏంటి ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేస్తాను ఉద్ధరించేస్తానని బయటకు వచ్చారు. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఉన్నోళ్ళు తిన్నోళ్ళు కూడా నోటిగా లాగేస్తున్నాడు వాడు. ఆల్రెడీ ఒక పాలిథిన్ కవర్ని దింపి ఆల్టర్నేట్ దింపి పాలిథిన్కి ఆపారు. కానీ ప్రజలందరినీ ఏ విధంగా పోషిద్దామని ఆలోచిస్తున్నాడు. 396 జీవో అయితే వెంటనే రద్దు చేయాలి. ఇది అందరికీ వ్యతికారణం. మీ ఇంట్లో కూడా చాలా మీరు డైరెక్ట్గా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీరు ఎట్టిన జీవో 396 చాలా బాగుందన్నారు. మీ ఇంట్లో ఒక వ్యక్తిని తెచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, అది ఎలా జరుగుతుంది మీకే తెలుస్తుంది. మా డాక్యుమెంట్ రైటర్ల జీవన విధానంపై, మా బ్రతుకులపై చాలా చెడు ప్రభావం చూపిస్తుందని మా రాష్ట్ర దస్తావేజు లేఖరులందరి అభిప్రాయం. దాని మేరకే మేము ఈ 11 రోజుల పెన్ డౌన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. దీనివల్ల మాకు నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టం అధికంగా ఉంటుంది. ఇది మేము ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నది మాత్రం కాదు. కేవలం డాక్యుమెంట్ రైటర్ల మనుగడ కోసం, మా భావితరాల భవిష్యత్తు కోసం మేము చేస్తున్న ఈ పెన్ డౌన్ తప్పితే ఇది ఎవరికి ఎట్టి వ్యతిరేకమైన విధానం కాదు. ప్రభుత్వం వారు చెప్పిన విధానం ప్రకారం ఇది సులభతరం చేయడానికి మాత్రమే తెచ్చిన విధానం అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. లక్కవరపుకోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, మంత్రులు, చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ వరకు భూ కబ్జాలు, అరాచకాలకు ఒడిగడ్డారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బట్ట బయలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనాటి స్పీకర్ తీరుపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ పదవిలో ఉండి అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నాయకులను, శాసనసభ్యులను హేళన చేస్తూ జగన్ మెప్పు పొందేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అంతేకాకుండా స్పీకర్ భార్య, అంగన్వాడీ వర్కర్లపై స్థలాలపై, ఇతర ప్రాంతాల్లో చేసిన భూ కబ్జాల వివరాలు ఈరోజు పత్రికలు, మీడియా ద్వారా బయటకు వచ్చి ప్రజలందరికీ తెలిసాయని చెప్పారు. గత 5 ఏళ్ల పాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులు, మంత్రులు, సాక్షాత్తు స్పీకరు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడైన భూ కబ్జాలు చేశారనడానికి ఇవాళ ఈనాటి కూటమి గవర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అనుచర గుణం చేసిన అరాచకాలన్నీ ఈనాడు కూటమి ప్రభుత్వం బయట పెడుతూ పత్రికలు, మీడియా ద్వారా వస్తున్న వార్తలు ఒక్కసారి ఇవాళ ఆలోచిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి చేశారనడానికి అనేక నిదర్శనలు ఇవాళ ఎదురవుతూ ఉన్నాయి. కొత్తవలస మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శృంగవరపుకోట స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా కానుకగా ఈ కిట్లను అందజేశారు. ఒక్క కిట్లలోని పాఠశాల బ్యాగు, 3 జతల యూనిఫామ్, షూస్,
2 జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలతో పాటు తరగతుల వారీగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 6-7 తరగతుల విద్యార్థులకు 7 నోట్బుక్స్, 8, 9, 10 తరగతుల వాళ్ళకి 14 నోట్బుక్స్తో పాటు భాషా నైపుణ్యాల కోసం 6వ తరగతి విద్యార్థులకు ఒక డిక్షనరీ కూడా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య వసతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు మట్టిలో మాణిక్యాలని, ధర్మవరం ప్రభుత్వ బడిలో చదివి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన లోతేటి శివశంకర్ అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. తాను కూడా 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని తెలిపారు. ఎంత శ్రద్ధ పెట్టారో ఎడ్యుకేషన్ మీద, డిపార్ట్మెంట్ మీద, చిన్నారుల మీద మీ అందరూ ఆలోచించాలి. ఆయన ప్రతి స్కూల్ విజిట్కి వెళ్తున్నారు. మీ మార్క్స్ తగ్గితే నాకు మార్క్స్ తగ్గిపోతాయి. ఆ మాట పదే పదే ఆయన మాట్లాడుతున్న విధానం మీ అందరూ అర్థం చేసుకోవాలి. బంగారు భవిష్యత్తులో పునాదులు వేసుకోవాలి. మన శ్రీనివాస్ గారు అన్నట్టు భవిష్యత్తు రోజుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకో అవసరం లేదు. మన ఉత్తరాంధ్ర మూలం విశాఖపట్నంలో ఎనలేని కంపెనీలకు ఇప్పటికే పునాదిరాళ్ళు వేశారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థ వచ్చేసింది. 3 ఏళ్లలో మన విశాఖ ముఖ చిత్రమే మారిపోతుంది. ఇప్పటికే మారిపోయింది విశాఖపట్నం. విశాఖపట్నాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఇతర రాష్ట్రాలు పొగుడుతారు. ఎక్కడైనా రాజకీయంగా ఏ ఎంపీ సీట్ కావాలి అంటే వైజాగ్ ఎంపీ సీటే అడుగుతారు అన్ని పార్టీలు. విశాఖపట్నం అంటే మన రాష్ట్రానికి ఒక ఆయువు, ఒక గుండెకాయ లాంటిది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక స్థలాన్ని డాక్యుమెంట్లను ఫ్యాబ్రికేట్ చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పట్టాభిరామ్ ఎల్కృష్ణ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. తమ్మినేని అత్యంత నీచానికి పాల్పడ్డారని విమర్శించారు. స్థల హక్కుదారుని వారసులనే మార్చేయడం దారుణమన్నారు. తమ్మినేని వైసీపీలో గుర్తింపు కోసమే భూ కబ్జాకు పాల్పడ్డారని, స్పీకర్ స్థానంలో ఉంటూ న్యాయస్థానాలను విమర్శించారని మండిపడ్డారు. భూ అక్రమాలకు పాల్పడిన అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈరోజు మీరు చూశారు, ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా నీతులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏది మాట్లాడినా ఎప్పుడు చేతల్లో మాత్రం ఎప్పుడు అవినీతి ముద్ర ఎప్పుడు ఉంది అతనికి. కానీ మంచి నీతులు ఎప్పుడు తీసుకున్నా కానీ స్పీకర్ ఇది పట్టుకున్నా కానీ చాలా నీతులు చెప్తూ ఉంటాడు. అతను ఎప్పుడు ఇలా నీతి కబుర్లు చెబుతా ఆయన చెప్పినవి ఏంటి? భూ కబ్జాలు, పైరవీలు, అక్రమ కేసులు. ఎప్పుడు కూడా స్పీకర్గా చట్టాలను గౌరవించాల్సిన స్థానంలో కూర్చున్న తమ్మినేని పదవిని అడ్డం పెట్టుకుని ఒక 4 కోట్ల భూమిని తెచ్చేశాడు. అంటే దాన్ని కబలించడానికి ఒక చర్య జరిగింది. అదేంటో మీకు తీసుకొస్తా ఉన్నా మీ దృష్టికి. మరి ఆ రోజు కూడా నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. నువ్వు రౌడీలాగా ఒక గోండాలాగా మాట్లాడావు స్పీకర్ స్థానంలో ఉండి. న్యాయస్థానాలను తప్పుపట్టావు. మరి న్యాయస్థానాలను తప్పుపెట్టే వ్యక్తి చట్టాలు చేసే సభలో అధ్యక్షుడిగా ఉండవచ్చా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మీ నీచ సంస్కృతికి తార్కాణం. ఇలాంటి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ రన్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఈ నీచ సంస్కృతిని, ఈ నీచమైన వ్యక్తుల్ని. ఇలాంటి వ్యక్తులకి స్పీకర్గా పనిచేయటం. ఒక ముఖ్యమైన వ్యక్తి రాష్ట్రంలో మాజీ అయిన తమ్మినేని సీతారాం స్పీకర్ పదవి చేసి, ఆ స్పీకర్ పదవి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎఫిడవిట్లో తప్పుడు విద్యా అర్హత సర్టిఫికేట్లు పెట్టి ఎన్నో విచారణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఆయనకు పడింది గతంలో. వాళ్ళ యొక్క నీచమైన, ప్రజల కోసం ఆలోచించకుండా వారి స్వప్రయోజనాల కోసం ఆలోచించే మనుషులు. రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ డైమండ్స్ 5వ ఇన్స్టాలేషన్ వేడుకలో 2026-27 సంవత్సరానికి రొటేరియన్ కె మారుతి అధ్యక్షుడిగాను, ఎం శివకుమార్ కార్యదర్శిగా, గౌతమ్ ట్రెజరర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ శోభన్ ప్రకాష్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు కె మారుతి మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, పర్యావరణం, యువత సాధికారత, మహిళా సంక్షేమం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి రోటరీ సిద్ధాంతం సర్వీస్ ఎబౌవ్ సెల్ఫ్ను ఆచరణలో నిలబెడతామని తెలిపారు.
ఆర్సీ వైజాగ్ డైమండ్స్ అంటే నేను 5వ ప్రెసిడెంట్ అండి. నా గత ప్రెసిడెంట్స్ ఒక 4 చేశారు. ఆ 4 తాలూకా అడుగుజాడల్లో మేము రోటరీలోని సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అలాగే సేవే పరమో ధర్మ అనే సూక్తిని మేము మా రోటరీలో పాటిస్తున్నాము. ఈ రోటరీ ఇయర్ అంతా కూడా సర్వీస్ చేయడానికి లైక్ పిల్లలకి చదివించడంలో కానీ అండ్ నీడీ పీపుల్కి అవసరమైన ఇవ్వటంలో కానీ మా ఆర్సీ వైజాగ్ డైమండ్స్ ముందుంటుందని మరోసారి మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నానండి. వైసీపీ ఆధ్వర్యంలో నేడు చలో పంచదారుల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలతో సమావేశమై అనంతరం అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురిసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజుతో పాటు పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదారుల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. వాటి హద్దులు దాటి ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది. వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. మేము వచ్చి చర్చించాము, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానం చూసాము, కానీ జరగలేదు. కానీ ఇప్పుడు నో మైనింగ్ లోన్ కింద ప్రయత్నం చేస్తాము అని కన్నాయి వస్తున్నారు. మేము మొత్తంగా ప్రభుత్వం మేము చేత అవుతుందా? చేతంటే ఇంతకుముందు నియోజకవర్గం చేతంటే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? ఎందుకంటే ప్రభుత్వం చట్టం ఉంటే ప్రభుత్వంలో అధికారుల మీద పట్టుంటే నిజంగా నాయకులు వచ్చి చిత్తుంటే గవర్నమెంట్ అధికారులను ఉద్దేశించుకుంటే ఎందుకు జరగలేదు కార్యక్రమం? చెప్పారు కదా, డబ్బులు కలిసి ఊరు పంచుకుందాం అన్నట్టు ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజల సేవ చేయడం కోసం, ప్రజా సమస్యలు నెరవేర్చడం కోసం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ కొంతమంది అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకి బానిసలుగా మారి ఈ రోజు ఇలాంటి విధ్వంస కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనా అధికారులందరూ కూడా ఎప్పటికైనా కూడా తప్పు తెలుసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోరిక ఉందో దాన్ని, ఆ డిమాండ్ ని మీరు గౌరవించి ఆ డిమాండ్ యాక్సెప్ట్ చేసి ఈ పంచదారుల కొండ నాన్ మైనింగ్ జోన్ గా ప్రకటించాలని, అప్పటి వరకు కూడా ఈ రోజు స్థానిక జిల్లా అధ్యక్షులు బొట్టేడు ప్రసాద్ గారు కానీ ధర్మశ్రీ గారు కానీ దీని మీద ఈ కార్యాచరణ రూపొందించి వారి వెంట అందరూ కూడా జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ వారు తీసుకునే నిర్ణయాలకు వెన్నంటుండి ఈ కొండని కాపాడి ఉన్నారు. కూడా మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని గురించి మీ అన్నిటి నడుస్తామని తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి కాగా ఈ శాఖ సేవలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తాజాగా జీవో నెంబర్ 396ను జారీ చేసింది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి సేవల నిర్వహణకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రతిపాదనపై చర్యలు ప్రారంభించింది. దీన్ని దస్తావేజు లేఖలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ జీవో ద్వారా ప్రజలకు ఏదైతే దస్తావేజు లేఖల ద్వారా దస్తావేజు తయారు చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ విధానాన్ని స్వస్తి పలికి ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేసి ప్రభుత్వం యొక్క విధానం వల్ల దస్తావేజు లేఖలు అందరూ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి మేము రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్నటి నుంచి 10 రోజులు
ఈ పెన్ డౌన్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇది 2వ రోజు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే 396 జీవో ఉందో ఆ జీవోను పూర్తిగా ఉపసంహరించి దస్తావేజులని కేవలం దస్తావేజు లేఖలు మాత్రమే రాయాలి, వాయిన్ ద్వారా మాత్రం రిజిస్ట్రేషన్ అవ్వాలనేది మెయిన్ ప్రధానమైన డిమాండ్. ఏదైతే ప్రభుత్వం తెచ్చిందో 396 జీవోలో మెయిన్ ఉద్దేశం అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ యొక్క దస్తావేజులను తయారు చేసే విధానాన్ని వాళ్ళకి అప్పచెప్పే ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ వృత్తి మీద కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి ఆ లక్షల కుటుంబాలు రోడ్డును పడకుండా ఉండాలంటే ముందుగా 396 జీవోను పూర్తిగా రద్దు చేసి ఈ ఆర్ఎస్కే కేంద్రాలు అనే విషయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని మన ప్రధానమైన డిమాండ్. మేము చేసిన ఒక్కరోజు సమ్మెకి నిన్న అనగాని సత్యప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇది కేవలం సాంకేతికమైన అప్డేట్ తప్ప ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి చాలా తప్పు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అసలు జీవోలో క్లియర్గా పొందపరిచిన విషయం ఏంటంటే ఆర్ఎస్కేల ద్వారానే మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. జిల్లాకు ఒక ఆర్ఎస్కేని ప్రస్తుతానికి ఒక పెట్టి దాని ద్వారా ఆ దస్తావేజులను తయారు చేసి అంటే ప్రైవేట్ కంపెనీ దస్తావేజులను తయారు చేసి ప్రైవేట్ కంపెనీ ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం టైప్లో నడిపిద్దామని వాళ్ళ యొక్క ప్రధానమైన ఆలోచన. జిల్లాలో జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం, సూపర్ బజార్తో పాటు ద్వారకానగర్, మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం ప్రాంతాలలో మొత్తం 9 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆస్తుల క్రయ విక్రయాలు, గిఫ్ట్, పార్టీషన్, మార్టిగేజ్, దస్తావేజులు, వివాహాల నమోదు వంటి సేవల ద్వారా ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. కాగా దస్తావేజుల తయారీ, పరిశీలన, నమోదు ప్రక్రియలో దస్తావేజు లేఖర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం దశాబ్దాల అనుభవంతో ఈ సేవలు అందిస్తున్న తమ స్థానంలో ప్రైవేటు సంస్థలను తీసుకురావడం పారదర్శకత దెబ్బతినే అవకాశం ఉందని దస్తావేజు లేఖర్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా జరిగే లావాదేవీలపై అదనంగా 2000 వరకు సేవా రుసుము వసూలు చేసే అవకాశం ఉందని, ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతుందని లేఖర్లు చెబుతున్నారు. దస్తావేజ్ తయారు చేయడం ఎలాగా? దస్తావేజ్ ఎవరు తయారు చేస్తారు? ఒక దస్తావేజ్ లేఖరగా గత సంవత్సరాల దశాబ్దాల నుంచి అనుభవం ఉండి దాని మీద పూర్తి అవగాహన ఉండి ఒక బిఎల్ చేశాను, నేను ఒక బిఎస్సి చేశాడు, ఒక డిగ్నిఫైడ్గా ఉండి ఆ దస్తావేజ్ తయారు చేసడానికి చాలా ఒక వ్యక్తి దగ్గర మేము అసిస్టెంట్గా పనిచేసి ఈరోజు ఈ వృత్తిలో ఉన్నాం. అంటే ఎంతో అనుభవం ఉంటే తప్ప దస్తావేజ్ తయారు చేయలేం. అలాంటిది ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక డిగ్రీ చేసి గవర్నమెంట్ తీసుకొచ్చి ఏమీ తెలియని నాలెడ్జ్ తీసుకొచ్చి వాళ్ళంతా డాక్యుమెంట్ తయారు చేస్తే లీగాలిటీ ఎలా కనిపిస్తుంది? భవిష్యత్తులో అలాంటి డాక్యుమెంట్ల వల్ల లోన్స్ రావు, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, చిన్న చీటిదానికి పడటానికి కూడా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. దస్తావేజ్ అనేది దస్తావేజ్ లేఖలు మాత్రమే తయారు చేయాలి, అదే ప్రధానమైన డిమాండ్. దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాం. వార్షిక రథోత్సవాల్లో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి సూపర్ బజార్ సమీప టర్నర్ సత్రం ఇంద్రజీమ్న మందిరంలో కొలువు తీరారు. రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నృసింహ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు మంగళవారం మళ్ళీ నృసింహ అవతారంలోనూ అలాగే వామన అవతారంలోనూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ద్వయావతారాన్ని కనులారా తిలకించి తరించారు. జై జగన్నాథ, నమో నారాయణ అంటూ స్వామివారిని స్తుతించారు. స్వామివారి దర్శనం అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ జగన్నాథాచార్యులు మాట్లాడుతూ శ్రీ స్వామివారు ప్రతి ఏటా దశావతారాల భాగంగా 5వ రోజు నృసింహ వామనావతారాల దర్శనముడు ఆనవాయితీ అన్నారు. వామనావతారం విశిష్టతను వివరించారు. దేవతలను కాపాడి రాక్షస సంహారం చేయడం కోసం ఆ యుగంలో ఆ ధర్మాన్ని అనుసరించి అవతారాలు ఎత్తూ ఉంటాడు. హిరణ్యాక్షుని వధించడానికి వరాహ అవతారంలో, హిరణ్యకశిపుని వధించడానికి నరసింహావతారంలో అవతరించి దేవతలను తన రాజ్యానికి అప్పచెప్పడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం ప్రహ్లాదుడి యొక్క తాతగారి బలిచక్రవర్తి ఈయన. బలిచక్రవర్తి ఎన్నో దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేసినప్పటికీ కూడా రాక్షస రాజ్యానికి రాజు అయినటువంటి కారణంగా ఆ రాజు దగ్గర దానంగా తీసుకుందికి వామన రూపంలో స్వామివారు అవతారం ఎత్తారు. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అని తెలియక నీకేం కావాలో అని వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యుడికి విషయం అర్థమయ్యి ఇదేదో శ్రీమన్నారాయణ లీలలా ఉంది, రాజును వాదారుస్తాడు. నాయన నువ్వు తొందరపడకు, నువ్వు కోరిన వరాన్ని ఇస్తానని నువ్వు మాట ఇవ్వకు అని
చెప్పినప్పటికీ శ్రీ మహావిష్ణువు అంతటి వాడే నా దగ్గరికి వచ్చి దానం అడిగితే నేను ఇవ్వకపోవడం అంత మంచిది కాదు, ఇది రాజు యొక్క ధర్మం అని చెప్పి నీకేం వరం కావాలో కోరుకోమన్నప్పుడు 3 అడుగుల నేల కావాలని చెప్పినప్పుడు సరైన దారి వస్తే 1 భూమండలాన్ని 2 ఆకాశ సమస్త మండలాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ వేయాలన్నప్పుడు ఇంకా శిరస్సు వంచి నా శిరస్సు మీద పెట్టండి అని చెప్పినప్పుడు శ్రీ స్వామివారు ఆ పాదం శిరస్సు మీద ఉంచి బలిచక్రవర్తిని అణిచివేసి దేవతలకు రాజ్యాన్ని అప్పచెప్పి వామనావతారంలో ఉండేవారు. సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29 తేదీల్లో జరగనుంది. ఈ ప్రదక్షిణ రూట్ మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రూట్ మొత్తం బస్సులో ప్రయాణిస్తూ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఏర్పాట్లను, రహదారి పరిస్థితిని పరిశీలించారు. లుంబిని పార్క్, ఎంవిపి సర్కిల్, ఇసుక తోట, డబల్ రోడ్ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకొని సీతమ్మధార, మురళీనగర్, మారియట్ హోటల్ వద్ద జాతీయ రహదారికి చేరుకొని NSTL కుమారి కళ్యాణ మండపం వద్ద నుంచి తొలి పాంచనకు చేరుకున్నారు. రోడ్డు మధ్యలో మరమ్మతులు, అభివృద్ధి పనులు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, వెయిటింగ్ హాల్ గుర్తింపు, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తూ కలెక్టర్ కిషోర్ అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, దేవస్థానం ఈవో వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, భావ పర్యటనపై స్వేచ్ఛపై నిరంతర దాడులు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల మాజీ సభ్యుడు ఆచార్య కెఎస్ చలం ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ ప్రశ్న రావణ్పై అక్రమ కేసులు, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధ చర్యలపైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు విద్యార్థులు, యువత ముందుకు వస్తున్నారని, ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలు దేశంలో ఒక కొత్త ప్రజాస్వామిక చైతన్యానికి నాంది పలికాయని అన్నారు. చాలా స్వేచ్ఛలు ఉన్నాయి. అలాగే ఎందుకంటే ముఖ్యమైనటువంటిది రాజ్యాంగం జీవించే హక్కు ఒకటి ఇచ్చింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి దశలో రాజ్యాంగ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో చివరిలో సెప్టెంబర్ 49లో ఇంకొక ఆర్టికల్ని కూడా దాన్ని ఏర్పాటు చేశాడు. 15A అన్నారు, అప్పుడు ఇది 22. అది దేనికంటే ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్, అంటే ఎవరిని కూడా కారణం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేయకూడదు. 3 ఏళ్ల కంటే అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఒకరు అరెస్ట్ చేస్తే ఎందుకు చేస్తున్నారో తెలియజేయాలి. అతనికి సౌకర్యం అంటే ప్లేడర్ని కానీ వీళ్ళని కన్సల్ట్ చేయడానికి సౌకర్యం ఇవ్వాలని రకరకాలుగా చేశారు. ప్రభుత్వం కొంచెం వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, వాళ్ళ పనులు ఏమిటంటే ఈవేళ భారతదేశంలో కానీ మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏమైపోయింది, మొత్తం ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్పేయాలి అన్నట్టు దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకేం సమయం లేదు. ఆ సమయం లేనప్పుడు వీళ్ళ సమస్యల గురించి చెప్పడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి? రోడ్డు మీదకి రావాలి. వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంది. ఢిల్లీలో వచ్చారు, విశాఖపట్నంలో వచ్చారు, లేకుండా విజయవాడలో వచ్చారు, మిగతా చోట్ల వచ్చారు. ఆ హక్కుల్ని కల్పించమని మనం కోరుతున్నాము. ప్రతి పౌరుడికి, పుట్టినవాడి ప్రతి ఒక్కడికి ఒక హక్కు ఉంటుంది అని ఎప్పుడో చెప్పాడు థామస్ పెయిన్. 17వ శతాబ్దంలో చెప్పినటువంటి హక్కుతో మానవ హక్కులు ఉన్నాయి, అంతర్జాతీయ హక్కులు వచ్చాయి, యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. ఈ హక్కులన్నిటి దృష్ట్యా మనం ఈవేళ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ హక్కుల్ని ప్రభుత్వం అవలంబించాలి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా మరో 3-4 రోజుల వర్ష ప్రభావం ఉంటుందని తుఫాను హెచ్చరిక కేంద్ర అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తర తూర్పు ఈశాన్య భారత విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు. మరో 4 రోజుల పాటు నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంటుందని తెలియజేశారు. 7.6 కిలోమీటర్ల మధ్యలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పటికీ కొనసాగుతుంది. మరియు ఈ ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా మరియు దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మీదుగా ఈశాన్య అరేబియన్ సీ వరకు
ఉపరితల ద్రోణి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి మోస్తారు వరకు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు బలమైన గాలులు గంటకు 40 నుండి 50 మరియు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు మన ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని మరియు ఆవల మనకి మత్స్యకారులకు హెచ్చరిక ఏమీ లేదు. కాకపోతే మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆల్రెడీ మనకి కొనసాగుతూ ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల మనకి డీప్ వాటర్స్లోకి మత్స్యకారులు వెళ్లకుండా ఉండడం మంచిది. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను, ముఖ్యంగా గుంటూరులో మహిళలపై జరిగిన అమానవీయ సంఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆధ్వర్యంలో మహిళలపై దాడులు ఆపాలని కోరుతూ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహిళలకు రక్షణ కల్పించాలంటూ విన్నవించుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. రాష్ట్రంలో దుర్యోధన కీచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలైతేనే మహిళలకు రక్షణ ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గుంటూరులో 15వ తారీఖున జరిగిన సంఘటన అవనియండి, కావల్లో జరిగిన సంఘటన అవనియండి, ఇంకోటి కాదు, ఒక దగ్గర కాదు, రాష్ట్రంలో నలుమూలలో కూడా రకరకాల సంఘటనలు, మహిళలపై దాడులు, చిన్నపిల్లల మీద దాడులు, అలాగే అనైతమైన అన్ని పనులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు రక్షణ కోసం అని వెళ్తే కనీసం కేసు కూడా స్వీకరించలేని పరిస్థితి. చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు. ఆ సంఘటనలోని ఎవరి పని వారు బాధ్యతాయుతంగా చేస్తే ఈరోజు మేము మీ ముందుకు వచ్చి వారి కోసం గగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు ఉండేది కాదు. మేమందరం కోరుతున్నాం. నేను 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, 2 సార్లు ఎంపీ చేశాను. కానీ ఏ రోజు కూడా ఇటువంటి సంఘటన చూసిన పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. మహిళలకు సంబంధించి కనీస గౌరవం లేకుండా, మహిళలకు భద్రత లేకుండా, మహిళలకి రక్షణ లేకుండా ఈరోజు ఒంటరిగా ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేయాలన్నా, ఒంటరిగా వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీ చేసుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 24 నెలల కాలంలోనూ కూడా తీసుకురావడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ఎప్పుడు కలలు కన్నది, ఏ రోజైతే భారతదేశంలో అర్ధరాత్రి కూడా మహిళలు నిర్భయంగా తిరగగలుగుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి వచ్చినట్టని ఆ రోజు ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మహిళా సాధికారతతో మహిళలు పూర్తిగా దిశా చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించడంతో పాటు ఈ సమాజంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన ద్వారా మాత్రమే మహిళల్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురాగలుగుతామని, మహిళలకు సంబంధించి గ్రామాల్లో ఉన్న దేవాలయ కమిటీల నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ కూడా మహిళలకు భద్రత కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, 5 సంవత్సరాలు మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణని, సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన తీసుకొచ్చిన చట్టాలకి తూట్లు పొడిసి ఈ రాష్ట్రంలో మహిళలు కన్నింటి పరంత అయ్యే విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలు చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున డిమాండ్. జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖల సమ్మె. ఈ నెల 31 వరకు కొనసాగనున్న పెన్ డౌన్ ఉద్యమం. ద్వయావతారంలో శ్రీ జగన్నాథుడు, నరసింహ, వామనావతారాలను దర్శించి తరించిన భక్తజనం. రాష్ట్ర
రాష్ట్రంలో దుర్యోధన కీచక పాలన కొనసాగుతుంది. తీరు మారకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరిక. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.